వైద్యుల నిర్లక్ష్యంతో 2 నెలల బాలుడు మృతి చెందాడని తక్షణమే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు చింతపల్లిలో శనివారం ఆందోళన చేపట్టారు. చదలపాడు గ్రామానికి చెందిన చిట్టిబాబు, రాజేశ్వరి దంపతులు 2 నెలల బాబును గత నెల 31 చింతపల్లి ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకెళ్లారు. పసికందు మరణంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ ఎదుట గిరిజనులు నిరసన. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ చేదలపాడు గ్రామంకు చెందిన తంబేలి చిట్టిబాబు, రాజేశ్వరికి చెందిన 2 నెలల బాబు వాంతులు రావడంతో బుధవారం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఏరియా ఆసుపత్రి చంటి పిల్లల డాక్టర్ ప్రభావతి నిర్లక్ష్యం వహించి నర్సులకు అప్పగించడంతో రక్త నమూనాలు సేకరించకుండా 4 సెలైన్స్ బాటిల్, 2 ఇంజెక్షన్లు ఎక్కించి పసికందు మరణానికి కారకులయ్యారని ఆరోపించి ఈ రోజు చింతపల్లి ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. తక్షణమే ఏరియా ఆసుపత్రి చంటి పిల్లలు డాక్టర్ని తొలగించి నిపుణులైన వైద్యులను నియమించాలని, ఇక మీదట అల్లూరి జిల్లాలో గిరిజనుల యొక్క మరణాలు జరగకుండా చూడాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు. ఏరియా హాస్పిటల్ చింతపల్లి, అలాగే ఏఎస్ఆర్ జిల్లా డీసీహెచ్గా మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు 31 డిసెంబర్న ఒక బేబీ 2 months బేబీ వచ్చింది. తంబేలి ఈతన్ అని చిట్టుబాబు గారు బాబు, చదువుపాడు విలేజ్. అయితే బాబుకి వామిటింగ్స్ అయ్యాయి. తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాడని తీసుకొచ్చారు. సో వెంటనే పిల్లల డాక్టర్ ప్రభావతి గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ 3:30 గంటకు వచ్చారు. 3:30 టైంలో మళ్ళీ జాయినింగ్ తీసుకుందా ఎస్ఎన్సీలో అడ్మిట్ చేయడం జరిగింది. బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది, 80 ఉంది. సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు. వామిటింగ్స్ ఇంజెక్షన్, తర్వాత డిహైడ్రేషన్ ఉంది బేబీకి, ఫ్లూయిడ్స్ అయి పెట్టారు. పెట్టిన తర్వాత అప్పటికి కూడా రిఫరల్ చెప్తూనే ఉన్నారు, హయ్యర్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళము అని అలాగా ఉంది. ఆవిడ డ్యూటీ 4 o'clock అయిన తర్వాత మన నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా చూడడం జరిగింది. బేబీ 9:30కి అలాగా కొంచెం సిస్టు ఇంకా కొంచెం మగతగా ఉందని పిలుస్తూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి బేబీ ఆస్పిరేషన్ చేసినట్టు చెప్పి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ అన్ని స్టెబిలైజ్ చేశారు. అన్ని మందులన్నీ ఇచ్చిన తర్వాత రెఫరల్కి అప్పుడు ఒప్పుకుంటప్పుడు రెఫరల్ పంపించారు నర్సీపట్నం మన అంబులెన్స్లో. అయితే నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు అంతా కేసు అంతా చూసిన తర్వాత అది రెఫరల్ డాక్టర్ గారు చెప్పిన టైంకి తీసుకెళ్తే బాగున్నాను. బాగా లేట్ అయ్యింది. తర్వాత డాక్టర్ గారి మీద ఏమైనా మనకి ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడాక మళ్ళీ అంటే ఫిజికల్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏం నిర్లక్ష్య ద్వారా అనిపిస్తే నాకు ఎస్ఎన్సీ స్టాఫ్ కానీ లేకపోతే మా వైద్యాధికారి ప్రభావతి పిల్లల డాక్టర్ గారి మీద కానీ నేను డెఫినెట్గా రిపోర్ట్ రాసి మనం అథారిటీ కాదు కాబట్టి ఎవరు జాయినింగ్ అథారిటీయో మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి పంపించి నిర్ణయం తీసుకోమని చెప్తాను. నేనైతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటానని అంటున్నాను. ఇన్ని రకాలుగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చాలా కేసులు జరిగాయి మేడం. మళ్ళీ దయచేసి రిపీట్ చేయొద్దు. ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాము. తొలగించడానికే మనం ఏంటంటే పైకి లెటర్ రాసి పెడతాము, రిపోర్ట్ రాసి పెడతాము. నేను వెయిట్ చేస్తాను. తర్వాత ఈసారి మీ పత్రికాముఖంగా ఏం చెప్తానంటే ఇటువంటి నిర్లక్ష్యం కానీ ఎస్ఎల్సీ అని కాదు, అన్ని విషయాల్లో కూడా ఏమి మా డాక్టర్ల తరపున కానీ ఏమి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామని నేను చెప్తున్నాను.